Yes friends, let's start the discussion అండి. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యొక్క ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే కనుక అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరైతే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క అప్కమింగ్ ఎగ్జామ్స్కి మీరు రివైజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఎస్, సో ఫ్రెండ్స్, మనము అక్టోబర్ కరెంట్ అఫైర్స్ ఫర్ బ్యాంక్స్ 2024 మనం అయితే కనుక డిస్కస్ చేస్తున్నాము. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. Which small finance bank has appointed Olympic boxer Mary Kom and the former Indian football captain team Sunil Chhetri as its brand ambassadors? So this was a straightforward question manaki. So there was one such SFB small finance bank called as Utkarsh Small Finance Bank. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సో టూ వెరీ పాపులర్ నేమ్స్, దట్ ఈస్ ద మేరీ కామ్, సో హూ ఈజ్ ఎ ఒలింపిక్ బాక్సర్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, ద ఫార్మర్ ఇండియన్ సునీల్ ఛెత్రి. వీళ్ళిద్దరినీ కూడా మనకి ఏంటంటే కనుక బ్రాండ్ అంబాసిడర్స్గా మనకి అయితే కనుక అపాయింట్ చేసినటువంటి బాడీ మనకి సో ఈ యొక్క ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వారణాసి, ఉత్తరప్రదేశ్ అయితే కనుక ఉంటుంది మనకి. అండ్ అలాగే ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ ద టాప్ త్రూ మల్టిపుల్ బ్రాంచెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఆపరేషన్స్ అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ మొత్తం రకరకాల స్టేట్స్ అన్నింటిలోనే కూడా మనకైతే కనుక వీళ్ళ యొక్క ఆపరేషన్స్ అనేటువంటివి అయితే కనుక రన్ అవ్వడం జరుగుతున్నాయి. ఎస్, సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్ మనకి. సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. What is the theme of the World Standards Day 2024, which is observed annually on October 14th to highlight the importance of standards-related efforts and the collaborative contributions of individuals and organizations committed to developing the voluntary standards? Standards for sustainable development, shared vision for a better world, standards for the global harmony, building a resilient future through standards. ఎస్ అండి, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డేస్ అనేటువంటివి కూడా మనకైతే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నౌ దిట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ స్టాండర్డ్స్ డే అయితే కనుక మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఈ యొక్క వరల్డ్ స్టాండర్డ్స్ డే ఇట్ ఈస్ ఆల్సో నోన్ బై ద అదర్ నేమ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డే, వరల్డ్ స్టాండర్డ్స్ డే ఆర్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డే అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డే. So every year it is observed on October 14th. సో అక్టోబర్ 14th మనకి ఏంటి అని అంటే కనుక అక్రాస్ ద గ్లోబ్, యాన్యువల్లీ అబ్జర్వ్డ్ అక్రాస్ ద గ్లోబ్, యాన్యువల్లీ అబ్జర్వ్డ్ అక్రాస్ ద గ్లోబ్. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? లైక్ టు ప్రమోట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్. హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టాండర్డ్స్, హైలైట్ the importance of the standards in not only in one sector, in the multiple sectors కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్టాండర్డ్స్ అప్లై చేయాలి అని చెప్పేసి, మెయింటైన్ చేయాలి అని. వాట్ వాజ్ ద థీమ్ ఫర్ 2024 అంటే జనరల్లీ మనకి ఏంటంటే కనుక థీమ్స్ అడుగుతూ ఉంటారు. షేర్డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్, shared vision for a better world, standards for the changing climate, అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. స్టాండర్డ్స్ ఫర్ ద చేంజింగ్ క్లైమేట్. ఎస్, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ వరల్డ్ స్టాండర్డ్స్ డే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసాము అని అంటే అక్టోబర్ 14th 1970లో. సో ద ఫస్ట్ ఎవర్ వరల్డ్ స్టాండర్డ్స్ డే అనేటువంటి దాన్ని మనం అయితే కనుక అబ్జర్వ్ చేయడం జరిగిందండి. దెన్ వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ISO, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనే బాడీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క బాడీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అని చెప్పేసి. సో ఈ యొక్క బాడీ మనకి ఏంటంటే 1947లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో మనకైతే ఉన్నాయండి. జెనీవా, స్విట్జర్లాండ్. చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లోనే మనకైతే కనుక ఉంటాయి. నౌ కమింగ్ టు దిస్, సో ద ఆన్సర్ ఈస్ shared vision for a better world, standards for the changing climate is the answer.
Moving forward to the next question. In which Indian state has the Cabinet Committee on Security, chaired by Prime Minister Narendra Modi, approved the establishment of a new missile testing range? This is also another important one andi manaki. So we have something called as CCS అంటాం. CCS అంటే అర్థం ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఒక్కొక్కసారి దీనికి చైర్పర్సన్ ఎవరు అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ అండి. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్. సో ఇదే ప్రైమ్ మినిస్టర్ మనకి ఏంటంటే కనుక దేర్ వాజ్ వన్ మోర్ కమిటీ, క్యాబినెట్ కమిటీ కాల్డ్ యాజ్ క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, CCA అంటాం. దీనికి కూడా మనకి ఏంటంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్. క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఏం చేస్తుంది? హై లెవెల్ ఆర్ సీనియర్ లెవెల్ పోస్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ RBI గవర్నర్ని అపాయింట్ చేయడం, లేకపోతే ఇస్రో చైర్మన్ని అపాయింట్ చేయడం, ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని అపాయింట్ చేయడం, ఇలా పెద్ద పెద్ద సీనియర్ లెవెల్ పొజిషన్స్ అన్నిటినీ కూడా అపాయింట్ చేసేటువంటి కమిటీయే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఆల్ ద సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, మన కంట్రీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ గురించి మనకైతే కనుక చూసుకునేటువంటి బాడీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఇట్ ఈస్ హెడెడ్ బై హూమ్ అండి? ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్. ఎందుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రీసెంట్గా న్యూస్లో ఉంది? ఎందుకంటే కనుక రీసెంట్లీ గ్రాంటెడ్ ద అప్రూవల్. దేనికి? ఫర్ ఏ న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్. ఒక కొత్త మిసైల్ టెస్టింగ్ రేంజ్ని అయితే కనుక మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అప్రూవల్ని రీసెంట్గా మన యొక్క క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అయితే కనుక ఇవ్వడం జరిగిందండి. నాగయ్య లంక. సో ద లొకేషన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నాగయ్యలంక. ఈ నాగయ్యలంక ఎక్కడుంది? మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్. నాగయ్యలంక కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకైతే కనుక ఉంది. సో స్టేట్ అడుగుతూ ఉంటారు మనకి, ఆంధ్రప్రదేశ్ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్. మనకి ఏం చేస్తారు ఇక్కడ మనకి ఈ యొక్క టెస్టింగ్ రేంజ్ దగ్గర? లైక్ ద న్యూ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని టెస్ట్ చేయడము, లేకపోతే మనకి ఏంటంటే కనుక యాంటీ ట్యాంక్ మిసైల్స్ని టెస్ట్ చేయడం, ఇలాంటివన్నీ మనకు చేస్తూ ఉంటారు. విచ్ ఆర్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డెవలప్డ్ బై DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. డెవలప్ చేసినటువంటి మిసైల్స్ అవి కూడా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయనున్న నాగయ్య లంక దగ్గర మనకి ఏంటంటే కనుక టెస్ట్ చేయబడడం జరుగుతుంది. వాట్ వాజ్ ద ఆన్సర్? నౌ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్? అంటే ద ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ ఇంకొక పాయింట్ మనకు తెలుసుకోవాలి. DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గురించి మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఇట్ ఈస్ ద రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ వింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి మనకి ఈ యొక్క వింగ్. మనకి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1958. అండ్ యాజ్ వెల్ యాజ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఈ బాడీది న్యూఢిల్లీలో అయితే కనుక ఉన్న హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. సో చైర్పర్సన్ కూడా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో చైర్పర్సన్ వచ్చేసి మనకి డాక్టర్ సమీర్ వి కామత్ ఈజ్ ద చైర్పర్సన్ or the DRDO, Defense Research and as well as the Development Organization. And anything can be a potential question here. Cabinet Committee on Security ki head evaru? Cabinet Committee of Appointments ki evaru? Recent ga new missile testing range em establish chestunaru? Leta Nagaya Lanka Krishna district Andhra Pradesh lo manaki em establish chestunaru ani kuda manaki adugutaru. Ikkada manaki different types of missile surface to air, anti tank missiles evaru develop chesinatuvanti DRDO వాళ్ళు డెవలప్ చేసినటువంటి మిసైల్స్ ఇక్కడ టెస్ట్ చేస్తారు. DRDO అనేటువంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది మనకి 1958లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. చైర్పర్సన్ వచ్చేసి సమీర్ వి కామత్ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ. సో ద ఆన్సర్ ఈస్ బి, ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్.
From which location was the second edition of Navika Sagara Parikrama expedition involving the 2 women naval officers flagged off? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనకైతే కనుక అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నావికా సాగర పరిక్రమ దిస్ ఈజ్ నావికా సాగర పరిక్రమ 2 అనమాట. దిస్ వాజ్ ద వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? దిస్ వాజ్ ఏ నావల్ ఎక్స్పెడిషన్. సో ద నావల్ ఎక్స్పెడిషన్ ఏం చేస్తున్నారు ఇందులో మనకి? సర్కమ్ నావిగేటింగ్ ద ఎంటైర్ గ్లోబ్ చేస్తారనమాట. సర్కమ్ నావిగేటింగ్ ద ఎంటైర్ గ్లోబ్ ఎవరు క్యారీ అవుట్ చేస్తున్నారు? 2 విమెన్ నావల్ ఆఫీసర్స్. 2 విమెన్ నావల్ ఆఫీసర్స్. Who are those 2 women naval officers? Rupa and as well as the Dilna. Lieutenant Commander Dilna and as well as the Lieutenant Commander Rupa. వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నావల్ ఎక్స్పెడిషన్ని మనకి క్యారీ అవుట్ చేస్తున్నారండి. వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటిది ఏంటి అని అంటే కనుక ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్. సో తారిణి, దాని యొక్క పేరు వచ్చేసి మనకి తారిణి. ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసల్ వీళ్ళు యూజ్ చేసేటువంటిది మనకి తారిణి. ఇది సెకండ్ ఎక్స్పెడిషన్ అన్నాం కదా. మరి ఫస్ట్ ఎక్స్పెడిషన్ మనకి ఏంటంటే కనుక 2017లో మనకైతే కనుక చేశారు. సో ఫస్ట్ ఎక్స్పెడిషన్ 2017లో మనకైతే కనుక చేయబడింది. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క వాయేజ్ సెకండ్ ఎక్స్పెడిషన్ ఏదైతే ఉందో, సో దిస్ వాయేజ్ కవర్స్ అరౌండ్ మనకి 23,000 నాటికల్ మైల్స్. 23,000 నాటికల్ మైల్స్ అయితే కనుక వీళ్ళైతే కనుక కవర్ చేయనున్నారండి. ఎంత మనకి? ఇట్స్ ఏ 240 డే ఎక్స్పెడిషన్ అనమాట. మనకి ఇది 240 డే ఎక్స్పెడిషన్. మొన్న అక్టోబర్ 2, 2024లో మనకి దీన్ని ఏంటి అని అంటే కనుక ఫ్లాగ్ ఆఫ్ అయితే కనుక చేశారు వీళ్ళు. ఫ్లాగ్ ఆఫ్ అయితే అంటే సో దట్ ద వాయేజ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. సో ఇట్ షోస్ ద నారీ శక్తి, సో ఆర్ ద పవర్ ఆఫ్ విమెన్ టు ద ఎంటైర్ వరల్డ్. అండ్ మన యొక్క నేవల్ క్యాపబిలిటీస్ అనేటువంటిది కూడా మనం ఏంటి అని అంటే కనుక ప్రపంచానికి మనం డెమాన్స్ట్రేట్ చేయొచ్చు అండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. సో ఫ్రమ్ విచ్ లొకేషన్ వాజ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ నావికా సాగర పరిక్రమ ఎక్స్పెడిషన్ ఇన్వాల్వింగ్ 2 విమెన్ నావల్ ఆఫీసర్స్ ఫ్లాగ్డ్ ఆఫ్ అంటే సో ద ఆన్సర్ ఈస్ ఐఎన్ఎస్ మాండోవి నియర్ పానాజీ, గోవా నుంచి మనకైతే కనుక ఫ్లాగ్ ఆఫ్ అయితే చేయబడడం జరిగింది. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Who retained the top spot on the Forbes India's 100? ఎస్ అండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచ్ ఎస్ అండి, ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచెస్ట్ 2024 లిస్ట్ మనం తీసుకున్నట్లయితే కనుక విత్ ఎస్టిమేటెడ్ నెట్వర్త్ ఆఫ్ అబౌట్ 119.5 బిలియన్ USD ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు మనకి. సో ఇట్ ఈస్ నన్ అదర్ దెన్, సో వీ ఆల్రెడీ నో ఇట్ వాస్ ముఖేష్ అంబానీ అండి. సో ముఖేష్ అంబానీ ఈజ్ ఆన్ ద టాప్ స్పాట్ ఆన్ ద ఫోర్బ్స్ ఇండియాస్ రిచెస్ట్ లిస్ట్. సో హీ ఈస్ ద చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి మనకి ఏంటి అని అంటే కనుక చైర్పర్సన్ మనకి. సో అండ్ అలాగే నౌ హీ రీటైన్డ్ ద టాప్ స్పాట్ ఎక్కడ మనకి ఇన్ ద ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచెస్ట్ 2024 లిస్ట్ మనకి. ఎస్ అండి. సో అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే కనుక ఎస్టిమేటెడ్ నెట్ వర్త్. ENW అంటే ఎస్టిమేటెడ్ నెట్ వర్త్ మనం తీసుకుంటే కనుక ఇట్ వాజ్ అరౌండ్ 119.5 బిలియన్ USD అండి. ఎస్. సిమిలర్లీ దే విల్ ఆస్క్ యూ హూ వాజ్ ఇన్ ద సెకండ్ పొజిషన్ మనకి ఏంటి అని అంటే కనుక గౌతమ్ అదానీ అయితే కనుక ఉన్నారు మనకి. సో గౌతమ్ అదానీ ఈజ్ ఇన్ ద సెకండ్ పొజిషన్ అండ్ హీ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ద అదానీ గ్రూప్. సో హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ అదానీ గ్రూప్కి మనకి ఏంటి అని అంటే కనుక సో చైర్పర్సన్. అండ్ ఎస్టిమేటెడ్ నెట్వర్త్ వచ్చేసి అరౌండ్ ENW ఎస్టిమేటెడ్ నెట్వర్త్ 116 బిలియన్ అయితే కనుక మనకి USD ఈజ్ ద ఎస్టిమేటెడ్ నెట్వర్త్ అండి. సో థర్డ్ పొజిషన్లో మనకి ఏంటి అని అంటే కనుక సావిత్రి జిందాల్ అయితే కనుక ఉన్నారు. థర్డ్ పొజిషన్లో సావిత్రి జిందాల్. So these are the top 3 positions. Now you are also expected to know about the
ఫోర్బ్స్ గురించి, అసలు ఫోర్బ్స్ అనేటువంటి దాని గురించి మనం ఒక 2 పాయింట్లు మనం మాట్లాడుకుంటే కనుక, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద గ్లోబల్ మీడియా కంపెనీ అండి. ఇట్ వాజ్ ద గ్లోబల్ మీడియా కంపెనీ. ఎస్, మెయిన్లీ వీళ్ళు ఏంటి అని అంటే కనుక బిజినెస్ మీద, టెక్నాలజీ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద, వీటి మీద ఎక్కువ ఫోకస్ అయితే కనుక పెడతారనమాట. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే కనుక ఈ యొక్క ఫోర్బ్స్ హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉంటాయి. ఇది మనకి 1917లో మనకి అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ ద సిఈఓ, సో ద చైర్పర్సన్ వచ్చేసి మనకి ఏంటి, సిఈఓ వచ్చేసి మనకి మైక్ ఫెడరీ. మైక్ ఫెడరీ ఈజ్ ద చైర్పర్సన్ అండి. మైక్ ఫెడరీ ఈజ్ ద చైర్పర్సన్. ఈ పాయింట్స్ మనకి మెయిన్గా తెలియాలి ఇక్కడ. సో హూ రిటైన్డ్ ద టాప్ స్పాట్ ఆన్ ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచెస్ట్ 2024 లిస్ట్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ముఖేష్ అంబానీ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ పొజిషన్ ఈజ్ గౌతమ్ అదానీ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సావిత్రి జిందాల్. ఓకే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Prime Minister Narendra Modi attended the 21st ASEAN India Summit and 19th East Asia Summit in October 2024. He also met the president of the host country and held the bilateral talks with its prime minister. In which country did this event take place? Vietnam, Laos, Cambodia and as well as the Thailand. ఎక్కడ ఈ యొక్క 21st ఆసియాన్ ఇండియా సమిట్, లేదా 19th ఈస్ట్ ఏషియా సమిట్, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ద హోస్ట్ కంట్రీ ఎవరిని మనకైతే కనుక మీట్ అయ్యారు అనేటువంటి క్వశ్చన్స్ అయితే కనుక మనకి అడుగుతున్నారు. వాట్ వాజ్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ మనకి రీసెంట్గా అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మనకి అక్టోబర్ 2024లో ఈ యొక్క వియంటైన్ లావోస్ అయితే కనుక మనకి విజిట్ చేయడం జరిగిందండి. విజిట్ చేసి అక్కడ మనకి 21st ఆసియాన్, వాట్ ఈస్ ఆసియాన్ స్టాండ్స్ ఫర్? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియాన్ మీటింగ్ అయితే కనుక, ఆసియాన్ ఇండియా సమ్మిట్ అయితే కనుక మనకి అటెండ్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్, అపార్ట్ ఫ్రమ్ దట్ 19th ఈస్ట్ ఏషియా సమిట్, 19th ఈస్ట్ ఏషియా సమిట్ ఎక్కడ జరిగింది అని కూడా మనకు అడుగుతూ ఉంటారండి. లావోస్లో జరిగింది. 19th ఈస్ట్ ఏషియా సమిట్ని అయితే అటెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక, ఇండియా ఈజ్ not a member of, India is not a member of ASEAN but a member of East Asia Summit. Okay na, very important point. India is not a member of ASEAN but a member of the East Asia Summit అండి. సిమిలర్లీ ఈస్ట్ ఏషియా సమిట్ గురించి మనం ఒక 2 పాయింట్స్ మనం మాట్లాడుకుంటే కనుక, ఈస్ట్ ఏషియా సమిట్ మనకి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. యాజ్ అన్ ఆసియాన్ లెడ్ ఇనిషియేటివ్ అనమాట. యాజ్ అన్ ఆసియాన్ లెడ్ ఇనిషియేటివ్. సో దెన్ దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ సమిట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కౌలాలంపూర్లో మనకైతే కనుక ఉంది. కౌలాలంపూర్ మలేషియాలో ఫస్ట్ సమిట్ అయితే కనుక జరిగిందండి. అండ్ అలాగే ఈస్ట్ ఏషియా సమిట్లో ఎంతమంది ఉంటారని అడుగుతూ ఉంటారు. 18 మెంబర్స్ అయితే కనుక మనకి ఈస్ట్ ఏషియా సమిట్లో ఉంటారు. దాంట్లో 10 మంది ఏంటి అని అంటే కనుక ఆసియాన్ మెంబర్సే ఉంటారండి. 10 ఆసియాన్ మెంబర్ నేషన్స్ ప్లస్ ఇంకొక 8 మెంబర్స్ ఎవరు అని అంటే కనుక డైలాగ్ పార్ట్నర్స్ అంటారనమాట వాళ్ళని. దే ఆర్ ద డైలాగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఆసియాన్. ఎవరెవరు వాళ్ళు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఇండియా ఉందా లేదా మనకి? ఎస్, ఇండియా ఉంది. మరి ఇండియా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో దట్ ఈజ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చైనా, దెన్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ వీ హ్యావ్ ద జపాన్, వీ హ్యావ్ న్యూజిలాండ్, we have New Zealand, and then Republic of Korea, and then we have Russia, United States of America. So these are the dialogue partners of ASEAN. India is a member of మనకి ఏంటంటే కనుక ఈస్ట్ ఏషియా సమిట్ బట్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్ నేషన్స్. ఈ యొక్క ఆసియాన్ ఇండియా సమిట్ అండ్ ఈస్ట్ ఏషియా సమిట్ ఎక్కడ జరిగాయండి? మనకి వియంటైన్, లావోస్లో మనకైతే కనుక జరిగాయి. సో ద ఆన్సర్ ఈస్ లావోస్, వియంటైన్ ఇస్ ద ఆన్సర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అటెండెడ్ ద 21st ఆసియాన్ ఇండియా సమిట్ అండ్ 19th ఈస్ట్ ఏషియా సమిట్ October 24. సో ఇన్ విచ్ కంట్రీ డిడ్ దీస్ ఈవెంట్స్ టేక్ ప్లేస్ అంటే లావోస్ ఇస్ ద ఆన్సర్.
Moving on to that of the next one. On October 7th, 2024, the Indian Army unveiled its first upgraded T-90 Bhishma, showcasing the significant enhancements to its armored units. What is T-90 Bhishma? It's a new developed fighter jet, a advanced battle tank, so a missile defense system, a naval destroyer. ఈ యొక్క T-90 Bhishma అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ద అడ్వాన్స్డ్ బ్యాటిల్ ట్యాంక్ అండి. మనకి ఇట్ ఈస్ ద అడ్వాన్స్డ్ బ్యాటిల్ ట్యాంక్. రీసెంట్లీ మనకి దీన్ని ఏంటి అని అంటే కనుక సో నేవీ బ్యాటిల్ ట్యాంక్ రీసెంట్గా నేవీ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు దీన్ని రీసెంట్గా అన్వీల్ చేయడం అయితే కనుక జరిగిందండి. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండర్ సో ద లైసెన్స్ అగ్రిమెంట్ విత్ ద రష్యా తోటి. సో లైసెన్స్ అగ్రిమెంట్ విత్ రష్యా అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అవధి చెన్నైలో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రొడ్యూస్ చేస్తారండి. సో దే ఆర్ ప్రొడ్యూస్డ్ అట్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అట్ అవధి చెన్నైలో మనకైతే కనుక దీన్ని అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది. ఎస్, సో ద ఆన్సర్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ T-90 Bhishma అంటే T-90 Bhishma ఈజ్ అన్ అడ్వాన్స్డ్ బ్యాటిల్ ట్యాంక్ ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, at the 10th edition of the Google for India event in October 2024, Google announced the partnerships to enhance the financial services on Google Pay. With which two companies did Google collaborate to offer personal loans and as well as gold-backed loans? ఎస్ అండి. సో ద గూగుల్ మనం తీసుకుంటే కనుక ఈరోజు వాట్ నాట్ దే ఆర్ ఇన్ ఎవ్రీ సెక్టర్. సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కానివ్వండి, లేకపోతే గూగుల్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కానివ్వండి, లేకపోతే గూగుల్ పేమెంట్స్, గూగుల్ సూపర్ కంప్యూటర్ డెవలప్మెంట్, గూగుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మల్టిపుల్ సెక్టార్స్లో వీళ్ళు మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉన్నారు. నౌ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనాన్షియల్ సర్వీసెస్ దే ఆర్ ఆఫరింగ్ త్రూ సంథింగ్ కాల్డ్ ఎస్ గూగుల్ పే ద్వారా మనకి ఏంటి అంటే కనుక సో ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ చేయడం గురించి గూగుల్ వాళ్ళు రెండు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ తోటి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ తోటి మనకి పార్ట్నర్షిప్స్ అయితే చేసుకోవడం అయితే కనుక జరిగింది. లైక్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏంటి అని అంటే కనుక మనకి పర్సనల్ లోన్స్ గురించి, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ వచ్చేసి మనకి గోల్డ్ బ్యాక్డ్ లోన్స్ గురించి మనకి పార్ట్నర్షిప్ అయితే కనుక చేశారండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ముత్తూట్ ఫైనాన్స్ ఇస్ ద ఆన్సర్. ఎస్, సో గూగుల్ గురించి ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇంకొక మాట్లాడుకుంటే కనుక సో గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ అడుగుతూ ఉంటారు. మన లాస్ట్ టైం మనకి ఆర్ఆర్బీ పీఓలో మనకి ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీ అడిగారండి. గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేసి మనకి ఆల్ఫాబెట్ ఈస్ ద గూగుల్స్ పేరెంట్ కంపెనీ. అండ్ దీన్ని మనకి గూగుల్ అనేటువంటి దాన్ని అసలు ఎప్పుడు తీసుకుని వచ్చారు అని అంటే 1998లో మనకైతే తీసుకుని వచ్చారండి. సో టూ ఇంపార్టెంట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లారీ పేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్గీ బ్రిన్ వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని అయితే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. లారీ పేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్గీ బ్రిన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడున్నాయి? కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకైతే కనుక దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అన్ అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజికల్ కంపెనీ. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ముత్తూట్ ఫైనాన్స్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. According to the report titled Renewable Energy and Jobs Annual Review 2024 released by the IRENA and ILO, the global photovoltaic capacity added in 2023 reached 347 gigawatt. This represents a significant increase compared to 2022. By what percent did the added capacity increase from 2022 to 2023? Yes, so pretty basic question. Manaki recently ఒక important report called as renewable energy and the jobs annual review. So renewable energy and as well as the jobs annual review 2024 మనకి రీసెంట్గా రిలీజ్ చేయబడడం జరిగింది. సో దీన్ని మనకి ఎవరు రిలీజ్ చేశారండి? ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ.
International Renewable Energy Agency is the first important organization, plus ILO, which stands for International Labour Organization. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి మనకి రీసెంట్గా ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జాబ్స్ ఈ యాన్యువల్ రివ్యూ 2024 మనకైతే కనుక రిలీజ్ చేయబడడం జరిగింది. సో నౌ రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే కనుక 347 gigawatts ఆఫ్ ద ఫోటోవాల్టాయిక్ కెపాసిటీ మనకి ఏంటి అని అంటే కనుక యాడ్ అయ్యింది మనకి గ్లోబల్లీ ఇన్ 2023 అని అయితే కనుక మనకి చెప్తున్నారు. లాస్ట్ టైం అంటే 2022 తోటి కంపేర్ చేసుకుంటే కనుక అండ్ ఇట్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ అబౌట్ 74% ఇంక్రీజ్ అయితే కనుక అయింది కంపేర్ టు దట్ ఆఫ్ ద 2022. అందుకనే 2023 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద రికార్డ్ ఇయర్ ఫర్ ద సోలార్ పవర్ జనరేషన్ అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే కనుక కోట్ చేయడం జరుగుతుందండి. సో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ జాబ్స్ యాన్యువల్ రివ్యూ 2024 మనకి ఎవరు రిలీజ్ చేశారు అని అడిగే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి కూడా అడుగుతారు. 74% మనకైతే కనుక ఇంక్రీజ్ అయితే కనుక అయ్యిందండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which ministry conducted and released the comprehensive annular modular survey? So the July 2022 to June 2023, which was part of the 79th round of national sample survey to assess literacy and arithmetic abilities of individuals across rural and as well as urban areas in India. Yes. So recently మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ యొక్క కాంప్రిహెన్సివ్ యాన్యులర్ మాడ్యులర్ సర్వే జూలై 2022 టు జూన్ 2023 రిపోర్ట్ని అయితే కనుక మనకి రిలీజ్ చేయడం జరిగింది. హూజ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు అసెస్ లిటరసీ అండ్ అర్థమెటిక్ అబిలిటీస్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అక్రాస్ ద రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియాస్లో మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ అవి ఎలా ఉన్నాయి అనేటువంటి అసెస్మెంట్ని క్యారీ అవుట్ చేయడానికి రిపోర్ట్ని అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది. సో హూ రిలీజ్ డేట్ అని అడుగుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు అయితే కనుక ఈ రిపోర్ట్ని అయితే కనుక రిలీజ్ చేశారండి. ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Okay. So if you have liked the video, please do like it and let's meet again in the next session.